హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూస్తున్నారు కదండి. ఈరోజు మాత్రం పన్నీర్ కర్రీ చేద్దాం. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. అంటే మీరు ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. చాలా సింపుల్గా గ్రేవీతోటి, అంటే ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఈజీగా పన్నీర్ కర్రీ చేసి పెట్టచ్చు. అంటే కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు చుట్టాలు అవి వస్తుంటారు కదండి అప్పుడప్పుడు. అలాంటప్పుడు కనుక ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. అంటే ఇది వేడి వేడి రైస్లో కానీ, పూరీలో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. చూసారు కదా, చూస్తూనే తినాలనిపిస్తుంది కదా, అలాగే తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. ఒకసారి మీరు దీనికోసం 2 ఆనియన్స్ పెద్ద సైజులో కట్ చేసుకోండి. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి, ఒక టమాటాను కూడా కట్ చేసుకొని దీన్ని మొత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదండి, నేను మాత్రం ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇలా పన్నీర్ తీసుకొని, అంటే మీకు ఏ షేప్లో కావాలనో ఆ షేప్లో కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా. అంటే మీకు ఎంత సైజులో ఇష్టం ఉంటే అంత సైజులో ఇలా పన్నీర్ని కట్ చేసుకోండి. ఇలా మొత్తం ముక్కలుగా చేసుకొని, చూసారు కదా, నేను మాత్రం ఈ సైజులో కట్ చేశానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోండి. అంటే నెయ్యి తినని వాళ్ళు మాత్రం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అంటే ముదురు గోధుమ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దింపేసుకోండి. చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా. ఇలా అదే కడాయిలో మళ్ళీ ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ అంటే గరం మసాలా మొత్తం దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రై కాగానే మళ్ళీ ఇంకొకటి పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, చూపించిన సైజులో ఆనియన్ అనేది కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా 2 ఇలాచీలు కచ్చాపచ్చగా దంచి వేసుకోండి. దీంతోపాటు ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసి పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, చాలా సింపుల్ అండి ఈ కర్రీ చేసుకోవడం మాత్రం. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి మొత్తం. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న, అంటే ఆనియన్ పేస్ట్ మొత్తం, టమాటాది ఆ పేస్ట్ మొత్తం దీంట్లో వేసి ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా అంటే దీంట్లో ఉన్న పచ్చివాసన, ఈ గ్రేవీలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం ఫ్రై కాగానే మనకు మా గ్రేవీ నుండి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత కొద్దిగా కారం వేసుకోండి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి దాన్ని చూసి ఇలా స్పైసీకి తగ్గట్టుగానే కారం వేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకోండి. చూసారు కదండి, ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసి, అంటే మనకి ఎంత గ్రేవీ కావాలి దాన్ని బట్టి ఇలా కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి. అంటే ఒక పొంగు వచ్చిన తర్వాత, చూసారు కదా, ఇలా పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని దీంట్లోనే కొద్దిగా గరం మసాలా, అలాగే మీకు ఇష్టం ఉంటే మటన్ మసాలా వేసుకోవచ్చు, లేదా చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే ఇంకొద్దిగా ధనియా పౌడర్ కూడా ఇలా యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. చూసారు కదండి, గ్రేవీ అనేది చిక్కబడిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి. మరీ గట్టిగా కలుపుకోకూడదండి. అంటే ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్నాం కానీ మళ్ళీ అంటే కొంచెం పన్నీర్ గింట ఖరాబ్ అయ్యి, అంటే వేరే, అంటే కొన్ని గట్టిగా ఉంటాయి, కొన్ని అంత డెలికేట్గా ఉంటాయి కదండి, అవి ముక్కలు అయిపోతాయి. అందుకని కొద్దిగా ఇలా కలుపుకొని దీంట్లోనే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా దీంట్లో వేసుకొని, చూసారు కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి. పన్నీర్ వేసినాక తప్పకుండా ఒక 5 నిమిషాలు మాత్రం సిమ్లో పెట్టిన తర్వాతనే కర్రీ అనేది దింపేయాలండి. చూస్తున్నారు కదండి, ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి.
చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గంట కొట్టిన తర్వాత ఆల్ అని క్లిక్ చేయండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా ప్రాసెస్ నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.